భారతదేశంలో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో అపూర్వ వైభవంతో జరుపుకునే వినాయక చవితి సంబరాలు ఇప్పుడు విదేశాల్లోనూ భారతీయ సంస్కృతిని తలపించేలా ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు ఎన్ఆర్ఐలు, విద్యార్థులు దేశ విదేశాల్లో గణేష్ చతుర్థిని అంబరాన్నంటేలా జరుపుకుంటూ తమ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అజ్మన్ సిటీలో తెలుగు ప్రజలు కేసరి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో కేసరి త్రిమూర్తుల నాయకత్వంలో గణనాథునిపై అపార భక్తితో వినాయక చవితి ఉత్సవాలను అజ్మాన్లోని మైత్రి ఫార్మ్స్ లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మికత, సాంప్రదాయాల సమ్మేళనంతో ఎడారి దేశంలో సొంతూరు ఆనందాన్ని పంచాయి. గణనాథుని ఆశీస్సులతో, భక్తి శ్రద్ధలతో, సాంస్కృతిక వైభవంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అజ్మాన్ సిటీలో జరిగిన వినాయక చవితి ఉత్సవాలు తెలుగు ప్రజల హృదయాలను ఆనందంతో నింపేశాయి. కేసరి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో కేసరి త్రిమూర్తుల అంకిత భావంతో నిర్వహించిన ఈ ఉత్సవాలు ఎడారి దేశంలో తెలుగు రాష్ట్రాల సాంప్రదాయ వాతావరణాన్ని సృష్టించాయి. అజ్మాన్ లోని మైత్రి ఫార్మ్స్ లో జరిగిన ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తి ప్రధానంగా నిర్వహించబడ్డాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ గణనాథుని సేవలో, ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి తేలారు. కేసరి త్రిమూర్తుల నాయకత్వంలో ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ అందరినీ ప్రత్యేక అతిథిగా గౌరవించి గణపతి దివ్య ఆశీస్సులు అందరికీ అందేలా కృషి చేశారు. ఈ ఉత్సవంలో ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అక్కడి తెలుగు ప్రజలు తమ గృహాల్లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలను కూడా కార్యక్రమ ప్రాంగణంలోని పెద్ద గణపయ్య విగ్రహం దగ్గర ఉంచి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా అంటే 2023 నుంచి క్రమం తప్పకుండా నిర్వహించబడుతూ విదేశాల్లో ఉంటున్న తెలుగువారి కళ్ళల్లో సొంతూరు ఆనందాన్ని నింపుతోంది. గణనాథుని భక్తి గీతాలకు చిన్నారులు, పెద్దలు డాన్సులు వేస్తూ ఆనందంలో ముందుండగా ఆధ్యాత్మిక వాతావరణం హృదయాలను ఆకర్షించింది. ఉత్సవాల అంతిమ ఘట్టంగా తెలుగువారంతా ఒకటై ర్యాలీగా బయలుదేరి బొజ్జ గణపయ్యను ఇండోర్ స్విమ్మింగ్ పూల్లో సాంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి ముందు గణేష్ భక్తి గీతాలతో, డీజే డాన్సులతో అందరూ ఉత్సాహంగా ఉప్పొంగారు. చిన్నారులు సైతం ఈ ఆనంద ఉత్సవంలో మునిగి తేలారు. ఈ ఉత్సవాలు తెలుగు సంస్కృతి, సాంప్రదాయాల సమ్మేళనంతో, గణనాథుని ఆశీస్సులతో ఒక ఆధ్యాత్మిక యాత్రగా నిలిచాయి. ఈ ఉత్సవాలు తెలుగువారి ఐక్యతను, భక్తిని, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటాయి.